ఓం కస్తూరీతిలకం లలాటపటలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సులలితం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ శారదాయ నమః. గోపికలు భగవంతుని యొక్క మురళీగానాన్ని విని వాళ్ళ చిత్తాలంతా కూడా కోల్పోయినంత వంట ఇంట్లో చేసే పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు బయలుదేరారు. ఆ నాదాన్ని పట్టుకొని భగవంతుని కలియాలని ఆకాంక్ష కలిగి సమస్తాన్ని వదిలిపెట్టారు. ఎంతమంది వారించినప్పటికీ పోవద్దని చెప్పినప్పటికీ వాళ్ళు ఆగకుండా బయటికి వచ్చారని విన్నాము. తర్వాత ఘనమధుర గీతము నినదము విని వచ్చిన గోపికలను వీక్షించి తర్వాత విషయాన్ని శుకమహర్షుల వారు పరీక్షన్ మహారాజుకు చెబుతూ ఘనమధుర గీత నినదము, మధురమైన గీతం. ఎందుకంటే అసలు మీరు సినిమాలోనో లేదైతే అక్కడక్కడ కచేరీలు జరుగుతూ ఉంటామో మనము అన్ని రకాల వాయిద్యాలు వింటూ ఉంటాం. కానీ మురళీనాదం ఏదైతే అంత మధురంగా వీణానాదం అన్ని నాదాలని గొప్పయే అయినప్పటికీ భగవంతుడు సాక్షాత్తుగా దానిలో క్లీన్ బీజాన్ని ఆకర్షణ బీజాన్ని పెట్టి వాయించినందువల్ల అది ఇంకా గొప్పతనమైంది. కాబట్టి నినదము విని వచ్చిన గోపికలను వీక్షించి నెమ్మదిగా ఒకరినొకరు పరిగెత్తుకుంటూ ఒకరు పరిగెత్తుకుంటూ నేను ముందు పోవాలని ఉద్దేశించేత వాళ్ళ ఒక ఆవేదన ఇంత అంత అనేది ఎట్లాగైతే ఒక వ్యవసాయదారుడు ఒక ఎద్దును కానీ ఒక గేదెని కానీ బలాత్కారంగా ఎట్లాగైతే ముక్కు తాడు వేసం లాక్కని పెట్టుంటారో అట్లాగే భగవంతుని యొక్క మురళీగానము గోపికలందరినీ కూడా బలాత్కారంగా లాక్కొని పోతుందన్నట్టుగా కనిపిస్తుంది. చూసేవాళ్ళంతా కూడా ఏదో పోగొట్టుకున్నవాడు పరిగెత్తుంటా మనం ఏదన్నా పోయిందంటే ఏదైనా మనకు వినరాని అపవాదు వినబడింది అంటే ఎట్లా ఇది పరిగెత్తుతుంటామో ఎవరు పిలిచినప్పటికీ ఎవరు మాట్లాడినప్పటికీ వాళ్ళందరినీ వారించుకుంటూ తోసేసుకుంటూ పరిగెత్తుంటామో అట్లాగే గోపికల యొక్క మనస్సు ఏదైతే ఉందో ఎప్పుడైతే ఆ నానవ చెవులలో అదండి భగవంతుడు రెండు ఇంద్రియాల ద్వారా లోపలికి పోతాడు. ఒకటేమో నేత్రేంద్రియం, ఒకటి శ్రవణేంద్రియం ద్వారా. నేత్రేంద్రియం పోయింది మర్చిపోము. శ్రవణేంద్రియం ద్వారా కూడా భగవంతుని యొక్క నామాన్ని అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు అనే విద్య శ్రవణం కూడా ముఖ్యమైన భక్తి. నవవిధ భక్తులలో శ్రవణం ముఖ్య భక్తి. శ్రవణం లేకుండా మిగతా కలిగేదానికి అవకాశం లేదు. ఎప్పుడైతే భగవంతుని యొక్క గానము వీళ్ళకు వీణుల యందు వినిపించిందో వాళ్ళు మర్చిపోయి పరిగెత్తుతూ వీక్షించి నయంబున మేటి సుగుని నేర్పరి అందరు కూడా వెళ్ళారు. యమునా తీరములో కృష్ణ భగవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చోట్టు మూగారు. వీళ్ళంతా కూడా మూడి వాళ్ళందరినీ చూశారు. మనకు తెలుసు దొంగ నాటకం అంతా కూడా ఏం చేసినా దొంగనాటకం కదా. తెలియకుండా చేసినట్టు చేస్తూ ఉంటాడు, ఆకర్షిస్తూ ఉంటాడు, తర్వాత నాటకం ఆడి ఏడిపిస్తూ ఉంటాడు. అంతే కదా భగవంతుడు చేసే పని. అంటే తల్లిదండ్రి పిల్లల్ని ఏడిపించినా కంటి ధారలు పోతే ముక్కు చీముడు పోతే తేలికైపోతుందా లేదా? అట్లాగే భగవంతుడు కూడా వాళ్ళను పరీక్షించాలనే ఉద్దేశం చేత ఈ విధంగా ఉన్నాడని తన వాగ్వైభవమున మరచి తగనిచ్చని ఏ వాగ్వైభవం విభక్తం వ్యాపకం. వైభవం అంటే విభక్తం. తన యొక్క వాక్ చాతుర్యం చేత వాక్ యొక్క విభక్తం చేత ఏదైతే ఉందో భగవంతుడు వాళ్ళను ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు, చేస్తున్నాడు. ఎందుకు వచ్చారనే విధేయం చేత అడగాలి కదా. అందరూ వచ్చారు. సంధ్యా సమయము, ఇంకా పూర్తిగా రాత్రి కాలేదు, సూర్యుడు లేడు, అలాంటి సమయము వీళ్ళందరూ కూడా వచ్చారు. మేలా మీకు భయంబు పుట్టదు గదా మీ మందకు సింహశార్దూలానేక ముఖ్యముల్ తిరిగెడు దూరంబులే తంతురే. అయ్యయ్యో మీరందరూ కూడా ఇలా వచ్చారు, ఒక కట్టడిగా వచ్చారు. ఏదైనా బాధ కలిగిందా మీ మంద లోపల?
మీ ఊరి లోపల మీ నివాస స్థానంలో ఏవైనా భయంబు పుట్టదు కదా. మీకు భయంకరమైన విషయం అక్కడేం పుట్టలేదు కదా. మీకెవరు రాక్షసులు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టలేదు కదా. సింహశార్దూలాలు వచ్చేసి మిమ్మల్ని దొంగనాటకం కాకపోతే ఏంటి ఇది వింటున్నారా మీరంతా? వినండి మీరు కూడా దొంగలే కదా. అందువల్ల ఆయన దొంగనాటకాలంటే వాళ్ళు రావాలనే మురళీగానం చేశాడు. ఇప్పుడే అంత లేనట్టు కదా, మీకు అందరూ కూడా మేలే కదా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా, మీకేం భయం లేదు కదా. మరి సింహశార్దూలు వచ్చి మిమ్మల్ని భయపెట్టలేదు కదా. సింహశార్దూలు అనేక ముఖ్యములు తిరిగడి దూరంబు, ఎందుకంటే అరణ్య ప్రాంతం కాబట్టి అక్కడ ఈ సింహాలు శార్దులు అంటే పెద్ద పుళ్ళు వగైరా వచ్చి మిమ్మల్ని ఏం బాధించలేదు కదా. ఎలా వచ్చి నిషా సమయమంది చోడవర్తింతురే. రాత్రి సమయం కాబోతుంది, ఎందుకు వచ్చారు ఈ చీకటి సమయంలో? మీరు బాధ లేకుండా, ఎందుకంటే ఇదివరకు ఎన్నో బాధల నుంచి నేను మిమ్మల్ని ఉద్ధరించాను కాబట్టి, ఇప్పుడు బాధ వచ్చింది కాబట్టి కృష్ణుని దగ్గర పోతే ఈ బాధ కూడా పోతుందనే ఉద్దేశించేత పరిగెత్తుకొని వచ్చారా? పూర్వం చెప్పినట్టుగా రాక్షసులు కానీ సింహశార్దులు వచ్చి మిమ్మల్ని భయపెట్టడం లేదు కదా. సంధ్యా సమయంలో మీరు వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన బాధ. అసలు బాధ ఏంటిది అంటే విరహబాధ వీళ్ళలో ఉంది కదా. అది ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలుసు. కాకపోతే ఇది ఒక నాటకం. ఎంత నాటకం తెలుసు కదా, నాటక సూత్రధారి. నాటకం ఆడాలంటే కృష్ణుని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు లోకం లోపల. ఆయన నాటక సూత్రధారి. తెర వెనుక తానుండి తెర ముందు పై ప్రజలుంచి తైతక్కలాడించుతున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా అని పాట పాడుతూ ఉంటారు. తెర ఏంటిది? మాయ. మాయా అనే తెర వెనుక పరమాత్మ ఉండి, మాయా అనే తెర ముందు ప్రజల నుంచి పూర్వకాలంలో చెక్క బొమ్మలాట, రబ్బర్ బొమ్మలాట అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాలు వగైరా లేకముందు తెర వెనకాలేమో ఆడించేవాడు ఉండేవాడు, తెర ముందు బొమ్మలు పెట్టి ఆడిస్తుండేవాడు. ఇక్కడ కూడా ఇది అంతే. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజల నుంచి తైతక్కలాడి ఆడు ఇంకా రాజు వేడ లే సభకు అని పాట పాడుకుంటూ ఆడించినట్టు వాళ్ళు ఇక్కడ కూడా ఇక వీళ్ళు ఆకాంక్షత వచ్చింది తెలుసు, రావాలని మురళీగానం చేసింది ఆయనకు తెలుసు. కానీ ఆయన ఈ మాటలు విని వెళ్ళిపోతారా లేకపోతే నిల్చొని ఉంటారా? పరీక్షలో నెగ్గినప్పుడే భక్తునికి జయం. పరీక్షలో ఓడిపోయాడు అనుకోండి, ఇక వాడు ఎప్పుడు కూడా భగవంతుని పొందలేడు. ఆ పరీక్షలు ఏంటిది? భక్తునికి వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నావే పరీక్షలు, కష్టాలను తట్టుకొని భగవద్భజనను భగవచ్చింతను మానకుండా ఉంటాడో అలాంటి వాడే భగవంతుని పార్షదులై ఉంటారు, భక్తుని పొందుతూ ఉంటారు. భక్తిలో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో, పరీక్షలో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో వాడు ఇంక ముందుకు వెళ్ళలేరు. అందుకొరకే ఇక్కడ సింహశార్దూలంతా కూడా వచ్చి మిమ్మల్ని భయపెట్టడం లేదు కదా. నిషా సమంది చూడవర్తింతురే. రాత్రిపూట ఆడవాళ్ళు మీరు ఇక్కడ ఉండేదానికి అవకాశం ఉండకూడదు కదా. చాలు లతాంగులారు చనుడి సంప్రీతితో మందకం. లతాంగులార అంటే లతవి అంగాని ఏష అంటే లతాంగ అంటే లత అంటే తీగలు ఎట్లాగైతే మృదువుగా ఉంటాయో మృదువైన శారీరక అంగాలు కలిగిన వాళ్ళు లతాంగులు. పురుషుని యొక్క అంగాలు కఠినంగా ఉంటాయి, స్త్రీ ఉపాధికి అయితే మృదువుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు శివగీతలో మనం చదివిన ప్రకారంగా మన శరీరంలో తల్లి యొక్క భాగాలు కొన్ని, తండ్రి యొక్క భాగాలు కొన్ని ఉంటాయని అక్కడ చెప్పబడింది. ఎక్కడ శివగీతలో మీరు చదివే ఉంటారు, చదవండి. మన శరీరంలో తల్లి భాగాలు కొన్ని, తండ్రి భాగాలు కొన్ని. మృదువైన భాగమంతా కూడా తల్లి భాగాలు. ఏంటి అంటే చర్మము, రక్తము వగైరా ఏదైతే మృదువుగా మెత్తగా ఉంటాయో అంటే తల్లి భాగాలు. తర్వాత తండ్రి భాగాలు ఏంటి అంటే గట్టిగా ఉండేవి, మూతి మీసాలు, ఎముకలు వగైరా లోపల ఏదైతే గట్టిగా ఉంటాయో నరాలు, ఇవన్నీ కూడా తండ్రి భాగాలు అన్నారు. అంటే మాతాపితృల యొక్క తేజస్సు చేత ఉత్పన్నమైన శరీరం కాబట్టి దాంట్లో తండ్రి భాగాలు కొన్ని ఉంటాయి, తల్లి భాగాలు కూడా ఉంటాయి. మృదువైన భాగాలేమో తల్లి భాగాలు, కఠినమైన భాగాలేమో తండ్రి భాగాలు. అట్లాగే ఇక్కడ స్త్రీలను ఎరగకపోతే లతాంగులారా లతయ అంగాని అంటే మృదువైన అంగాలు కలిగిన, మృదువైన శరీరం కలిగిన ఓహో గోపికలారా మీరు మందకు వెళ్ళండి. ఎందుకంటే సాయం సమయము ఇంకా ఇక్కడ ఇది అడవిలో ఏదైతే ఉందో పెద్ద పుల్ల తాను లేడా ఏంటి ఊరికి బెదిరిస్తున్నాడు. కానీ
దొంగ నాటకమేనా మంచి నాటకమా? ఏదైనా అపాయం కలిగితే భగవంతుడు ఉన్నాడని ఉద్దేశించేదాన్ని పరిపరణ వచ్చారు వాళ్ళు. మీరే తంచిన జాలగానకవగన్ మీ తల్లులుం తండ్రులుం మీ రాముల్ మరదుల్ తనూజులు గురుల్ మీ సోదరుల్ బంధువుల్. మీరు ఎక్కడికి పోయారనే భావన చేత నా దగ్గరికే వచ్చారనే భావన వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే ఈ సమయంలో ఇంట్లోనే ఉంటానని వాళ్ళకి తెలుసు. అరణ్యంలో యమునా తీరంలోనే ఉంటానని మీ వాళ్ళందుకు తెలియదు కదా. అందువరకు మీ యొక్క దాడి తేలక ఇంట్లో మీరు కనిపించలేదు. ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టుకొని వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆవేశం చేత. అవన్నీ చూసినందువల్ల వాళ్ళకి అనుమానం కలుగుతుంది. ఎవరికి అంటే మీ తల్లులు తండ్రులు, మీ తల్లికి తండ్రికి, రాముళ్ళు అంటే మీ యొక్క భర్తలకు, మరదలు అంటే భర్తల యొక్క తమ్ములకు, తర్వాత తనూజులు మీ యొక్క సంతానానికి, గురువులకు, సోదరులకు, మీ యొక్క అన్నలకు, తమ్ముళ్లకు, బంధువులకు అందరికి కూడా తెలియదు బాధ. ఒకటా రెండా మూడా ఎంత బంధంలో ఉన్నాం మనం, ఎంతమంది బంధంలో ఉన్నాము మనం. ఎవరు కనిపించకుండా వీళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కటి విడిపించుకున్నా భర్త పోయినా భార్య పోయినా మిగతా వాళ్ళు ఇంట్లో ఉంటారు. కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవరాళ్ళు, రోళ్ళు, ఇవన్నీ కూడా ఇంకా మిత్రులు, హితైషులు వగైరా ఇవన్నిట్లో చిక్కుకొని పోయినాడు జీవుడు. అందుకొరకు దానివల్లనే అతను ఆ బంధం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. భార్యాబంధము, భర్తాబంధము అది కేవలం అక్కడి వరకే. ఇంకా దాన్ని అంటిపెట్టుకొని ఎన్ని ఉంటాయో. అందుకొరకే మీ కొరకు మీరు కనిపించకపోతే ఒక మీ మరుదులే కాదు, మీ భర్తలే కాదు, తల్లులు, తండ్రులు, బావలు, మరుదులు, మీ గురువులు, సోదరులు, బంధువులు మేరల్ మీరిలేరు పోయిరనుతు మీ ఘోష భూభాగమందు. మీరు ఎక్కడా కనిపించడం లేదని ఉద్దేశించేత ఘోషం అంటే ఊరి లోపల, మీ నివాస స్థలం లోపల మొక్క ఇక్కడ తిరిగి అలసిపోయి బాధపడుతూ ఉంటారు. ఏ రీతం పరికించిరో తగవులే ఈ సాహసోద్యోగముల్. మీరు ఈ సమయంలో మంచి సాహసం చేశారు, చేయరాని పని చేశారు, చేయవలసిన పని చేశారు. భగవంతుడి దగ్గరికి రావడం చేయరాని పని ఏంటి? చేయవలసిన పని. కాకపోతే వారిని బెదిరించాలి. మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఈ సమయంలో మీరు రావాల్సిన పని కాదు, కానీ వచ్చారు. ఇది చేయవలసిన పని, చేయరాని పని. లౌకిక దృష్టిలో చేయరాని పని, ఆధ్యాత్మిక దృష్టితో చేసిన. అందుకొరకే సర్వం ఉంటే కానీ ప్రాపంచిక ఆనందం దొరకదు. ఏమి లేకపోయినా పరమాత్మానందం దొరుకుతుంది. అందుకని అన్ని వదిలిపెడితే పరమాత్మానందం దొరుకుతుంది. అన్ని ఉన్నా కానీ భోగం యొక్క ఆనందం దొరకదు. ఎందుకంటే భోగి రోగభయం, రోగాలు వగైరా అంటూ ఉంటారు. అందుకొరకు చేయరాని పని చేశారు. ఇప్పుడు చేయవలసిన పని చేశారు. ఏదైతే నిత్య వస్తువు, సత్యవస్తువు అనుకున్నారో, దేని అందు పరిపూర్ణ ఆనందం దొరుకుతుంది అనుకున్నారో దాన్ని గ్రహించిన గోపికలు ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చారంటే, బాంధవులను వదిలిపెట్టి వచ్చారు అంటే వాళ్ళు చేయరాని పని చేసినట్ట, చేయవలసిన పని చేసినట్ట? చేయవలసిన పని చేశారు. కానీ మీరు ఇప్పుడు పోయిరనుతం మీ ఘోష భూభాగమందే రీతి పరికించిరో. ఎక్కడికి పోయారో, ఎక్కడికి పరికించడం అంటారు. మేము వెతికి చూడడం పరికించడం. ఎక్కడెక్కడ వెతుకుతున్నారో మీ కొరకు, ఇక్కడున్నారో అక్కడున్న వెతుకుతూ ఉంటారో. తగవులే సాహసోపేద్యములు. మీలాంటి స్త్రీలకు ఇలాంటి సాహసమైన పనులు చేయడము మీకు తగిన పని కాదు. ఎవరంటున్నారు? నాటక సూత్రధారి, దొంగ ఆ కృష్ణుడే అనేది వారిని గురించి. అందువల్ల ఇలువడి నున్న చేసి హృదయేషుల సిగ్గులు బుచ్చి అత్తమామల నెరయించి సోదరుల మానము నూరువులు బుచ్చి తల్లిదండ్రుల రుచి మాంచి బంధులకు రోతయనత్తుతు దారవాంఛలన్ వననరి సత్కులాంగనలు వత్తురే లోకులు సూచిమెత్తూరే. అమ్మలారా, ఇరువడిన సున్న చేసి హృదయేషుల సిగ్గులు బుచ్చి. హృదయేషులు అంటే మీ భక్తుల యొక్క సిగ్గును పోగొట్టారు. మీరు ఇంట్లో ఉండక బయటకు వచ్చారంటే వాళ్ళ యొక్క మానాలంతా పోగొట్టినట్ట, ఉంచినట్ట. అందువల్ల అత్తమామలను నెరయించి అత్తమామలంతా ఎదిరించి వచ్చేసారంటే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా కోల్పోయారు. అంతేకాకుండా సోదరుల మానము, ఒకవేళ ఫలాని వాళ్ళ సోదరులు, అక్క చెల్లెలు ఇటువంటి వాళ్ళు అని లోకంలో వాడుకుంటూ ఉంటే వాళ్లకు
తలవంపులా కాదా? భర్తకు తలవంపులే, అత్తమామలకు తల్లివంపులే, తల్లిదండ్రులకు తలవంపులే, సోదరులకు ఆ తలవంపులే. తల్లిదండ్రుల రుచి మాంచి, తల్లిదండ్రులు మిమ్మల్ని గురించి ఏమేమి అనుకున్నారు? రుచి అంటే ఆకాంక్ష. మిమ్మల్ని గురించి ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశ అంతా ఆశాభంగం చేసి మీరంతా కూడా బయటకు వచ్చేశారు. సోదరుల మానము, తల్లిదండ్రుల మాంచి, బంధువులకు రోత ఎనర్తతో, బంధువులు కూడా అనుకున్న చీచి మా కులంలో ఇలాంటి వాళ్ళు పుట్టారు అని వాళ్ళ రోత అంటే ఏంటిది? అదొక రకమైన భావన, చీత్కార భావన, చీచి అనే భావన వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రోత పుట్టించారు. అందుకని జారవాంచలంబర నర సత్కులాంగనులకు వత్తురే. సత్కులాంగనులు అయితే ఉన్నారో జారులు చేసే, వ్యభిచారులు చేసే పనులకంతా కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు మీరు చేయడం, మీరు సత్కులాంగనలు. కులాంగన అంటే కులము, ఏది పతివ్రత స్త్రీలకు ఏదైతే ఉందో జారవాంఛలు, వ్యభిచారులకు ఉండే కోరికలు ఉండకూడదు. అందువల్ల వీరంతా కూడా సత్కులాంగనులు. కాబట్టి లోకులు చూసి మెత్తురే. ఎంత దమనాటకం చూడండి. రావాలనేమో ఊదేమో ఇప్పుడు ఊదేస్తున్నాడు. లోకం చూసి మెత్తాను. మీరు చేసిన పని అంతా కూడా చూసి లోకం మెచ్చుతున్నా ఏంటి? లోకం మెచ్చకపోయి అంటారు. ఏది శంకర భగవత్పాద మాణిక్యమానులు ఒక మాట చెప్తారు, కస్మాద్భయం. దేనికి భయపడాలయా అంటే దేనికి భయపడాలి? లోకాపవాదాద్భయం. లోకం నుంచి మనం ఏ పని చేసినందువల్ల భయం, ఏది లోకం నుండి అపవాదం వస్తుందో, తిట్టుకుంటూ ఉంటారో, వించుకుంటూ ఉంటారో, అలాంటి పనులు చేసేదానికి భయపడాలి అన్నారు. అయితే ఇప్పుడు కృష్ణ భగవంతుడు ఏమంటున్నాడు? లోకం మీలా చేసిన పని ఈ సంధ్య సమయంలో అందరిని వదిలిపెట్టి ఇక్కడికి రావడము ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే కులకాంతలు రారు, వ్యభిచార స్త్రీలు మాత్రమే వస్తారు. అందువల్ల లోకం చూసి మెచ్చుతారు మీరు చేసే పడి. అందువల్లనే నడబడి కొరగా కొన్నను పడగైన కురూపి అయిన పామరుడైన, కుంటివాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, ఇంకా ఏ అయోగ్యుడైనప్పటికీ స్త్రీలకు భర్త, పతి, దైవముగా చెప్పబడింది శాస్త్రములో. అందువల్ల నడవడి కొరగా కొన్నను బడుగైన కురూపి అయిన, రూపం లేకపోయినప్పటికీ బడుగైనప్పటికీ ఏమాత్రం కూడా సంపాదన లేడు అయినప్పటికీ జడుడైన, రోగి అయినా, జడు మందబుద్ధి కూడా కావచ్చు కాక, రోగంతో దీర్ఘరోగంతో కూడుకున్నవాడైనా కూడా కావచ్చు. విరుచుట మర్యాద కాదు విగుణంగనకు. స్త్రీలకు ఎలాంటి పూర్వకాలములో ఎలాంటి వాడైనా ఈయనతే భర్తయే దైవం అనే ఉద్దేశం చేత అలా సేవించారు, ధన్యత్వాన్ని పొందారు. వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్ళారు. మరి ఈరోజు లవ్ మ్యారేజ్, రేపు కోపతాపాలు, ఎల్లుండేమో విడాకులు. ఇగో ఇది ఈ రోజు లోపల భార్యాభర్తల సంబంధం. అందుకొరకు సుఖం వచ్చినంత వరకు భర్తను సేవించడం, ఎప్పుడు దుఃఖం వచ్చేసిందో వదిలిపెట్టుడు కాదు భార్యాభర్తల సంబంధము. ఆ మూడు ముళ్ళు ఏదైతే ఉందో అది పూర్వకాలం నుంచి వచ్చే బంధం. అయితే బతి ఎట్లయినా ఉండొచ్చా అంటే ఉండాలి. మరి మొదలు అదేగా వెనక ముందు చూసి చేసుకోవాలి. ఒకసారి బంధం ఏర్పడిందా భర్తను భార్య వదిలిపెట్టకూడదు, భార్యను భర్త వదిలిపెట్టాడు. ధర్మేచ అర్థేచ కామ్యేచ అని అప్పుడు ప్రమాణం చేశాడు భర్త. ఎట్టున్నా కానీ అంటే వ్యభిచారి అయితే ఉండవని కాదు, బుద్ధి చెప్పు. వ్యభిచారి అయ్యేదానికి కూడా లేదు, పక్కదారి తొక్కేదానికి కూడా కారణం నీ యొక్క పోషణ పాలనే. నువ్వు జాగ్రత్త వహించలేదు కాబట్టి పిల్లలు చెడిపోతున్నారు, జాగ్రత్త వహించలేదు కాబట్టి భార్య చెడిపోతుంది, జాగ్రత్త వహించలేదు కాబట్టి భర్త దిగజారిపోతున్నాడు, తాగదానికి చూద్దామంతా కూడా. అదంతా చెడిపోయేదానికి కారణమే. మరి నువ్వు వాళ్ళని గురించి పట్టించుకోలేదు కాబట్టి, నీవు పట్టించుకో, నిన్ను మాత్రమే చూసుకున్నావు, పక్క వాళ్ళని చూడలేదు కాబట్టి అది సంతానం చెడిపోతుంది, భార్య చెడిపోతుంది, భర్త చెడిపోతుంది. అందుకొరకు ఎటువంటి వారికైనప్పటికీ అతను వడివడి కొరగాకున్నను, బడుగైనను, కురూపి అయినను, పామరుడైనప్పటికీ విభుని అంగనకున్ మర్యాద కాదు. అలాంటి వాటి వదిలిపెట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడు చెప్పిన భావాలకు తగిన వాళ్ళు ఎవరు? అందరూ పుణ్యాత్ములే. మీ భర్తలంతా కూడా పుణ్యాత్ములు కాబట్టే మిమ్మల్ని అందరూ కూడా తన ప్రాణకు సమానంగా చూస్తూ ఉన్నారు. ఇది యమునా నదీ జల సమేరిత పాద పల్లవ ప్రసూనదల విరాజితం భగువనంబు మనంబులు మేరదప్పెనో.
అదే కాకుండా ఇదేంటి అనుకుంటున్నారు, యమునా నది జల సమేరి తీరము, యమునా నది లోపల మంచి పొంగి పొరలుతూ ఉన్న అంటే స్వచ్ఛమైన జలం కాదు, ఎందుకంటే శరద్ ఋతువు కాబట్టి స్వచ్ఛమైన జలం ఉంటుంది, దానిలో ఏమాత్రం కూడా అలలు గిలలు ఏమి ఉండదు. అందుకొరకు యమునా నదీ తీరము జల సమేరిత పాద పల్లవ అది వృక్షాలంతా కూడా పుష్పించి ఉన్నాయి, ఫలాలతో కూడుకొని ఉన్నాయి, సుగంధంతో కూడుకొని ఉన్నాయి. యమునా నదీ తీరంలో చల్లని పిల్లగాలి వస్తూ ఉంది. దళ విరాజితంబగు వనంబు మనంబులు మేడపెనో ఇలాంటి అవకాశాన్ని చూసినందువల్ల సుగంధాన్ని యొక్క విచిత్రమైన ఆకారాన్ని చూసినందువల్ల మనస్సు లోపల వేరే భావాన్ని ఉప్పొంగిస్తుంది. మీ లోపల ఒకవేళ వేరే భావన వచ్చినట్టయితే లోక మర్యాదకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి సన్నివేశానికి రావడము పొదడడు నేర్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలన్ మొదవులన్న చేశ్వర ముద్యలాన భజింపుడొప్పుగన్. అందువల్ల ఇంటికి వెళ్ళి మీ భర్తలను సేవించండి, పిల్లలకంతా కూడా అన్నం పెట్టండి, దూడలను వదిలిపెట్టి లేగలకు సంతోషం కలిగించండి, పాలు పితకండి, ముద్దియలారా అని సంబోధన చేశారు. ముద్దియలారా అంటే ఒక స్వారస్యం ఏంటి అంటే అందమైన భావం కలిగిన వాళ్ళు. చిన్నపిల్లల యొక్క ముద్దు మాటలు విన్నందువల్ల ఎట్లాగైతే తల్లి కానీ తండ్రి కానీ ఇతరులు కానీ అన్న కానీ ముద్దు పెట్టుకుంటూ ఉంటారో అట్లాగే ఎదుటి వాళ్ళ యొక్క వ్యవహారాన్ని చూసి మనకు కూడా అలా చేయాలనే భావన వస్తుంది. కాబట్టి అలాంటి భావన కలిగిన అలాంటి చిత్తశుద్ధి కలిగిన ఓ భామలారా మీరు వెళ్ళండి, మధువులకొన్ని చేస్తున్న ముద్యలార భజింపుడు అప్పగన్, మీరు వెళ్ళి మీ భర్తలంతా కూడా సేవించండి అని వేణుగానాన్ని మురళీ గానాన్ని విని తన దగ్గరికి వచ్చిన గోపాంగనులతో శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇదే ఒక పరీక్ష, కఠినమైన పరీక్ష. భగవంతుని దగ్గరికి వచ్చిన సామాన్యంగా వెళ్తారు, భగవంతుడు కావాలని పెద్ద పెద్ద తపస్సులంతా కూడా చేస్తూ ఉన్నారు మహానుభావులంతా కూడా, అయినా దొరకడం లేదు. కానీ గోపాంగులకు ఈ విధంగా దొరికాడంటే వాళ్ళ యొక్క పూర్వపుణ్యం యొక్క ఫలం కదా. అందుకొరకు వనితను నన్ను కోరి ఇట వచ్చి తిరింత కొరంత లేదు, మేలునొచ్చే సమరస జంతువులు నోలి ప్రియంబులు నాకుని గావె నాకునై. మీరు నన్ను గురించి రావడము అనుచితమేమి కాదు. సమస్త పశు పక్షాదులంతా కూడా నా దగ్గరికి వస్తూ ఉంటాయి, నా వెనుగానాన్ని విని నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆడుతుంటాయి, చేస్తూ ఉంటాయి. వాటి వల్లనే మీరు వచ్చేది అనుచితమేమీ కాదు. ఎందుకంటే మీ భావన ప్రకారము నన్ను కోరిట వచ్చేది ఇంత కొరంత లేదు, దాన్ని నష్టమేమీ లేదు. నన్ను నిలవంగబోలదు సనాతన ధర్మములాడు వారికి. కానీ సనాతన ధర్మం అంతా నన్ను నిలిపేదాని కొరకు ఇది ఉచితమైన పని కాదు. నన్ను అందరూ కోరుకుంటారు. కృష్ణ భగవంతుడితో సాన్నిధ్యం కావాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్పర్శించాలి, స్పృశించాలి అనే భావన అందరికీ ఉంటుంది. పశుపక్షాలకు కూడా ఉంటాయి, దూడలు వస్తూ ఉంటాయి, ఆవులు వస్తూ ఉంటాయి, నెమళ్ళు వస్తూ ఉంటాయి, అందరూ వస్తూ ఉంటారు. మీరు వచ్చినందులో నష్టమేమీ లేదు. కానీ సనాతన ధర్మములాడు వారికి, సనాతన ధర్మం ఏదైతే ఉందో అది ఒక పద్ధతిని ఒక గీటు గీచింది కాబట్టి దాని దాటం ఏదైతే ఉందో అనిశ్చితంగా ఉంటుంది. వెనమిటులను భజించుటలు పెద్దలు చెప్పుతుందురెల్లడలం. సనాధర్మం ఏం చెప్తుంది అంటే తమను భర్తలు సేవించడమే భార్యలకు ఉచితమైన పని, సనాతనమైన ధర్మం చెప్తూ ఉంది. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కర్తవ్యాన్నంతా కూడా నెరవేర్చండి. ఈ విధంగా కృష్ణ భగవంతుడు వచ్చిన గోపికలకు చెబుతూ ధ్యానాకర్ణన దర్శన గానంబులనా తలంబు కలిగిన దాలు. కేవలం నా దగ్గరికే రావక్కర్లేదు, మీరు ఉన్న దగ్గరే ఉండి నా యొక్క ధ్యానం అక్కడే ఉండి నన్ను మనసులో నిలుపుకొని భూమధ్యములోనూ హృదయదేశముందో మనస్సును నిలిపి నన్ను ధ్యానాకర్ణన దర్శన అక్కడే మీరు ధ్యానం చేస్తూ దర్శించవచ్చు. అందుకొరకే జపాదులు చేసినప్పుడంతా కూడా తజ్జపదర్థ భావన అని ఎట్లయితే చెప్పబడిందో మనము భగవంతుని ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం చేస్తుండు గానం చేస్తున్న యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గానం చేస్తున్న తలంపు కలిగి ఉండి నాన్న భావంలో ఉంచుకొని గానం చేస్తూ కూడా మీరు అక్కడనే నన్ను దర్శింపవచ్చు. కలిగి
పూనెదరుగుతార్థత్వంబు మానవతలు తనుడు మరలి మందిరములకు. అందువల్ల మానవతలు మీరంతా కూడా మానం కలిగిన వాళ్ళంటే అభిమానం కలిగిన వాళ్ళు కాబట్టి, సనాతన ధర్మాన్ని పాలించే వాళ్ళు కాబట్టి మీ దగ్గరే ఉండి ధ్యానం చేత కానీ ఇంకో రకం గానం చేత కానీ నా యొక్క పాటలు పాడుకుంటూ కానీ అక్కడే మీరు పొందవచ్చు. అందుకొరకు మీరు మీ ఇళ్ళకు మరలి వెళ్ళండి అని ఈ విధంగా దొంగ, పచ్చి దొంగ, ఏంటి ఆయన మనసులో అపహరించేశాడు కదా, అందుకొరకు దొంగ. వాళ్ళకి ఏమపరిస్తారు? భగవంతుడు ఏం కావాలి? మయ్యేవ మనాధత్వ మయ బుద్ధిం నివేశస్థితి మయ్యేవ అన్నాడు కదా ఆయనే. నాయందే మనసు పెట్టు, నాయందే బుద్ధిని పెట్టు, అందుకొరకు నాయందే ఉంటామన్నాడు. అందుకొరకు భగవంతుడు ఏం దొంగిలించాడు? గోపికల యొక్క చిత్తచోరుడై ఉన్నాడు. చిత్తాన్ని దొంగిలించాడు కానీ వాళ్ళ వస్తువులను దొంగిలించలేదు, శరీరాన్ని కూడా దొంగిలించలేదు ఆయన. ఎందుకంటే చిత్తము భగవత కావడమే ముఖ్యమైన పని జీవుడికి. అది వస్తువాహనాలను కోరుకుంటూ ఉంటుంది, ఇంకేది కావాలనుకుంటుంది. కానీ భగవంతుడు కావాలని భగవత్ చిత్తం సామాన్యంగా కాదు, ప్రాపంచిక సంస్కారాలతో కూడుకున్న చిత్తము అవంతా కూడా ఈ భగవదాయత్తం కావాలంటే ఎంత గొప్ప విశేషమైన ప్రక్రియ అది. ఇప్పుడు చిత్తము భగవదాయత్తమైంది కాబట్టి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు సంధ్యా సమయంలో. ఎవరు ఏమనుకుంటారన్న భావన కూడా లేదు, అవమాన భావన లేదు. కేవలం వాళ్ళ దృష్టిలో భగవంతుని చేరుకోవాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్పర్శించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఆడాలి, పాడాలనే భావన కలిగిన మహాభావులే ఆగచ్చంతు మహాభాగాన్ని సంస్కృత శ్లోకంలో ఒక దగ్గర ఇస్తాడు వ్యాస భగవంతుడు. ఆగచ్చంతు మహాభాగ, కృష్ణుడు ఆగచ్చంత మీరు వచ్చారు మహాభాగా అంటే గొప్పైన పుణ్యవతులని సంబోధన చేశాడు కృష్ణ భగవంతుని వాళ్ళ గురించి. అందువల్ల మీరందరూ కూడా మీ మందలకు వెళ్ళిపోండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో, అని పలికిన విరహాగ్ని శిఖలతో వెడల నిట్టూర్పుల ముమ్మరంబుల గంధి మోవులండ గన్నుల వెడలడి కజ్జల ధారలు కుచయుగ్మ కుంభంబుకొచ్చి పారా. ఎప్పుడైతే ఈ మాట వినరాని మాట మీరు మళ్ళీ వెళ్ళి పొండి మీ ఇళ్ళకు అని ఎప్పుడైతే భగవంతుడు అన్నాడో, ఒకసారి హృదయంలో పేద భీమని ఒక రాయి వేసినట్టు అయిపోయిందండి. మన హృదయం పైన పెద్ద రాయి పడితే మనకి ఎంత బాధగా ఉంటుంది. ఎప్పుడైతే అంత దూరం నుంచి అందరిని వదిలిపెట్టి ఈయన దగ్గరికి వస్తే, ఈయనగాని వస్తే మీరు వెళ్ళి అక్కడికే వెళ్ళి వాళ్ళని సేవించి సనాతన ధర్మాన్ని అంటే భగవంతుని దగ్గరికి భగవంతుని పొందిన సనాతనం కాదా? ఇప్పుడు దేని కొరకైతే సనాతన ధర్మాన్ని, దేని కొరకైతే మనము భార్యను భర్తను భార్య, పిల్లలను దగ్గర చూస్తున్నా తన యొక్క ధర్మాన్ని పాలించినందువల్ల ధర్మం రక్షత అని ఆయన చెప్పింది. అందుకొరకు ధర్మ సంస్థాపన అన్నాడు. జీవునికి ముఖ్యమైన క్రియ ఫలం ఏంటిదంటే భగవంతుని పొందడము. ఎందుకంటే మానవ శరీరం దాని కొరకు వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు వెళ్ళండి అంటే పాపం గోహ విరహాగ్నిషి కలతో వెడలు నెట్టూర్పులు. అయ్యో భగవంతుని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదే విరహం, ఒక అగ్ని. మనకు పనులు చేసినందువల్ల చెమటలు ఎట్లాగైతే కారుతూ ఉంటాయో శరీరం నుంచి, ఎప్పుడైతే ఈ మాట భగవంతుని యొక్క ముఖార బిందం నుంచి విన్నారో వాళ్ళకి విరహం అనే అగ్ని చేత బాధింపబడుతున్నారు. పాపం గోపికలంతా కూడా నిట్టూర్పులు. మనకు ఏదన్నా కోపం అని అంటామా లేదా? విచారించి అంటాం. దీన్నే నిట్టూర్పు అంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో వాళ్ళు ఒక్కసారి నిట్టూర్పు విడిచారు. ముమ్మరంబుల గంధి మోవులండ. వాళ్ళ యొక్క నాలుకంతా కూడా ఎండిపోయింది, ఏం పరకలేకపోతున్నారు. కన్నుల వెలడలి కజ్జల ధారలు. వాళ్ళు పాపం ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళకు అందం ఏంటి అంటే కన్నులకు కాటక పెట్టుకోవడం. కాటక అంటే ఇప్పుడు ఏం కాటక, ఏదో తయారైంది. పూర్వకాలంలో అది ఆవు నెయ్యి చేత మసి తీసి మసిలో ఆవు నెయ్యినే కలిపి దాని ద్వారా కంటికి కాటక పెట్టుకుంటుండేవారు. ఎందుకంటే దాని ద్వారా కాన్ని పొరరొప్పులకు కొంత మేలు కలుగుతుంది అని, పొరలు రాకుండా ఉంటుందని పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు అందం కొరకు పెట్టుకుంటున్నాయి. ఎక్కడ తయారవుతూ ఉంటుంది, దేని చేతను తయారు చేస్తున్నా అనుకూలమైతే పర్వాలేదు, కానీ ప్రతికూలమైతే కందు కూడా పోతూ ఉంటాయి.
అలాంటి కాటుకను పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి కాటుకను పెట్టుకున్నందువల్ల ఏమవుతుంది, కొందరు మేలుగలితే తర్వాత లేదు. కానీ పూర్వకాలంలో వాళ్ళు పెట్టుకున్న కాటుక అటువంటిది. కాటుక పెట్టుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు చెప్పిన మాటల చేత కంటిదారులు జల రాలి వక్షస్థలమైన స్తనమండలంలో పడినందువల్ల వక్షస్థలం అంతా కూడా నన్నగలిపోయింది. అసలు వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏదో కంటిలో ఏడుస్తూ ఉంటే కంటిలో ఉన్న కాటుక ఉంది, ఆ కాటుకతో మిశ్రితమై ఉంది. అంటే మేమేమో తెల్లనైన మనసుతో వస్తే నీ నల్లనైన మనసుతో మమ్మల్ని ఏడిపిస్తామన్నట్టుగా ఉంది. తెల్ల మనసు అంటే శుద్ధమైన మనస్సు. ఇప్పుడు కంటి ద్వారాలు ఎప్పుడైతే కాటుకతో కలిసి వచ్చేసి వక్షస్థలం పడినాయో దాన్ని ఏం చెప్తున్నాయంటే నీ మనస్సు అంతా కూడా నలిపెక్కి ఉంది, అందుకొరకే అంటున్నామని భావన గోచరిస్తుంది అని. అనా కాదా? కంటి ధారలు ఊరికే వస్తే అది తెల్లగా వస్తాయి, కాటుకతో కలుసుకొని వచ్చేసేస్తే నీ మనసు కలుషితం అయిపోయింది. వేరే భావన విత్తం మమ్మల్ని ఏడిపించాలనే భావనే కలిగి ఉన్నామనే కజ్జల ధారలు కుచ కుంకుమంబుల గొచ్చిబార కంజ వచ్చేదంతా కూడా ఈ స్తనమండలం మీద పడేవి నల్లగా అయిపోయినాయంట. చెక్కుల చేర్చిన చేతులు వేడిమిమో ముదమ్ముల మేలి మూరపూడిందా. చేతులు ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకుని ఏడుముఖం పెట్టారు, ఇంకా ఏడుతూనే ఉన్నారు అనుకోండి. ఆ మాటలు ఎప్పుడైతే ఎవరికైనా ఏడిపోతుంది. మన ఒక మాట అంటే చిన్నపిల్లలు ఎట్లయితే వెక్కి ఏడుతుంటారో అట్లా కృష్ణ భగవంతుడు ఎప్పుడైతే ఈ మాట వినిపించారో వాళ్ళు ఏడుతూ ఉన్నారు. పొరి పుంకాను పుంకంబులై తాకుమదనుకోల ధైర్యమై మలెడలం. ఆ భగవంతుని చేత విరహం కలుగుతుంది, వెళ్ళవలసి వస్తుంది భావం చేత పుంకాను పుంకలై అని వెక్కి ఏడుతూ ఉన్నారు గోపికా కాంతలంతా కూడా. ఎందుకంటే దొరకక భగవంతుని యొక్క సాన్నిధ్యం దొరికినందువల్ల అది వదిలిపెట్టి పోవాలి అంటే ఏ భక్తుడు కూడా దాన్ని ఒప్పుకోడు. అట్లాగే వాళ్ళు సంధ్యాసమయంలో వచ్చే భగవంతుని చేరుకున్నారు. ఈ మాటలు వినగానే వెక్కి ఏడ్చారు. దుఃఖభరంబున మాటలు తొట్టువడగా. దుఃఖం చేత కొంచెం పొరపోతూ ఉంటుంది, కొంతమందికి సరిగా మాట్లాడలేరు, గద్గద స్వరం వస్తూ ఉంటుంది. ఆ స్వరం చేత ప్రియములాడని ప్రియ చూచి బెగ్గడిల్లి ఎప్పుడు దగ్గరకు వచ్చినప్పటికీ ప్రియమైన మాటలు మాట్లాడే కృష్ణ భగవంతుడు ఎప్పుడైతే చెప్పరాని మాటలు వినరాని మాటలు చెప్పాడు, వెళ్ళిపోమని చెప్పేశాడు. మనం బలాత్కారంగా వెళ్ళిపోయి ఇక్కడ ఉండేదానికి వీల్లేదని ఏమన్నా అంటే వాళ్ళు అట్లా బాధపడిపోతూ ఉంటారు. అట్టా కృష్ణ భగవంతుడు చెప్పిన మాటలకు చరణములు నేల వ్రాయిచు. చిన్నపిల్లవాడు కోపం వస్తే కాళ్ళనంతా నేలకు రుద్దుతూ ఉంటాడు, బాగా కోపం వస్తే. ఇప్పుడు ఎద్దులు కూడా పశువులు కూడా అంతే, ఒక్కోసారి కోపం వస్తే కాళ్ళని నేలకు రాస్తూ ఉంటాయి. అట్లాగే గోపికలు కూడా వాళ్ళ కోపం వచ్చేసేసి ఆ కోపాన్ని కృష్ణ భగవంతుని తీసుకున్న దానికి వీల్లేదు కదా, అందుకొరకు తన శరీరం మీద తీసుకుంటున్న కాలంతా కూడా నేలకు రాస్తూ ఉంటారు. సంభ్రమమున కాంతలెల్లను వగలన కాంతల గురు. కాంతలంతా కూడా భయం చేత భయాన్ని, క్రోధాన్ని, బాధనంతా కూడా దిగమింగుకున్నారు. పాపం ఇంకేం చేస్తారు? ఇప్పుడు కప్ప మీద కాలు పడిందంట. కప్ప మీద ఎవరి కాలు పడితే రాముడు రామావతారములో సముద్ర తీరంలో అక్కడ సముద్ర మీద ఆనకట్ట కట్టేప్పుడు పడితే చూడకుండా పాపం కాలు వేశారు. చేస్తే మెత్తగా తగిలింది. ఎవరికి? రామచంద్రమూర్తికి. చూస్తే కప్ప. అది మనుష్య భావన మాట్లాడి అనుగ్రహించి, ఏమీ నువ్వు ఇక్కడ కిన్నుట్టు నాకు చెప్పాలి కదా, చెప్తే నీ యొక్క జీవితంగా నీకు బాధ కలిగేది కాదు కదా అని రాముడు అడిగాడంట. అయ్యా, ఎవరో బాధపడితే నీతో చెప్పుకునేవాడిని, నువ్వే బాధపడితే నీ ఇంకెవరితో చెప్పుకోవాలంట ఆ కప్ప కూడా. ఇప్పుడు బయట వాళ్ళంతా కూడా ఎవరైనా బాధపడితే వచ్చి పిల్లవాడు తల్లిదండ్రులతో చెప్పుకుంటారు ఆ బాధనంతా కూడా. తల్లిదండ్రులే బాధిస్తే ఎవరితో చెప్పుకుంటారు? బయట వాళ్ళతో చెప్పుకుంటే ముట్టకాయలు ఎత్తారు. ఇంకా అట్లాగే ఇక్కడ ఎక్కడైనా బాధలు గుర్తి భగవంతుడు చెప్పుకుంటారు ఎవరైనా. ఇక్కడ భగవంతుడే మీరు వెళ్ళిపోండి, ఉండేదానికి వీలు లేదు, ఇలా భావిస్తారని చెప్పినప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటారు వాళ్ళు? అందువలనే కాంతలెల్లను వగలనాక్రాంతలగుతూ గోపికలంతా కూడా లోపల బాధం కలుగుతూ భగవంతుడితో వాళ్ళ యొక్క గోడుని చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? రేపు ఇందరు లేదు, ఈరోజు అంతే. ఈరోజు అంటే ఎట్లాగా రేపు ఇందరు. ఓం తత్సత్.